వ్యవసాయంలో ఉద్యాన పంటల్లో పండ్ల తోటల సాగు ద్వారా నికర ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో రైతులు ఎక్కువగా పండ్ల తోటలను ఎంచుకుంటారు. పండ్లలో రారాజుగా పిలువబడే మామిడిని ఎక్కువగా పండించడానికి రైతులు మక్కువ చూపిస్తారు. 5 సంవత్సరాల వరకు ఎలాంటి ఆదాయం లేనప్పటికీ ఒకసారి తోట చేతికి వచ్చినట్లయితే ప్రతి సంవత్సరం నికరంగా నిలకడగా ఆదాయం ఉంటుందని కోటి ఆశలతో సాగు చేస్తున్న మామిడి రైతులకు నిరాశ ఎదురవుతుంది. ఒక సంవత్సరం పూత పూర్తిగా రాక, ఒక సంవత్సరం పూత కాత వచ్చినప్పటికీ చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి కారణాల వల్ల దిగుబడి రాక పెట్టుబడి పెరిగి నిరాశకు గురిచేస్తోంది. ఈ క్రమంలో సాంకేతిక నైపుణ్యతతో సాంకేతిక ఉపకరణాలను అనగా ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగింగ్ వంటి కొత్త పద్ధతులను అవలంబిస్తే పెట్టుబడులను తగ్గించుకునే అవకాశంతో పాటు మంచి రంగు కలిగి నాణ్యమైన దిగుబడులతో పాటు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్కు అనుకూలంగా ఉంటుంది. అలానే వినియోగదారుడికి ఆకర్షణీయంగా రసాయన రహిత స్వచ్ఛమైన మామిడికాయలను అందించడం సుస్థిర వ్యవసాయంతో పాటు ఆదాయం రెట్టింపు చేయుటకు. ముందుగా రైతులందరికీ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగింగ్ ఎంపిక చేసే విధానం, మామిడి చెట్టుకు కాయ ఏ దశలో టైయింగ్ చేయాలో కావలసిన నైపుణ్యతపై శిక్షణను, అవగాహన కల్పించి కూలీలతో ఒక్కొక్క రైతు క్షేత్రంలో 10,000 బ్యాగులను కట్టించడం జరిగింది. రైతుల మామిడి తోటలను పలు దశల్లో ఉద్యానవన అధికారులతో పాటు శాస్త్రవేత్తలు క్షేత్ర పర్యటన నిర్వహించి తగు సూచనలు, సలహాలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్ యొక్క నిర్మాణం. బ్యాగ్ యొక్క సైజు 18 సెంటీమీటర్లు ఇంటూ 30 సెంటీమీటర్లు, బ్రౌన్ కలర్ కలిగి డబుల్ లేయర్ ఇన్నర్ బ్లాక్ పేపర్, 50 నుంచి 55 జీఎస్ఎం, 30 నుంచి 35 జీఎస్ఎం. ఈ బ్యాగ్ పూర్తిగా వాటర్ ప్రూఫ్, మాయిశ్చర్ బ్రీతబుల్, బయోడిగ్రేడబుల్ మరియు ఎయిర్ హోల్ కలిగి ఉంటుంది. మామిడికాయకు కవర్లు ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి? కవరు కాయకు తొడిగేటప్పుడు కవర్లో కాయ అమర్చి వైరుతో కాడకు పైభాగంలో జాగ్రత్తగా ఎటువంటి ఖాళీ లేకుండా కట్టాలి. ఖాళీ ఉన్నట్లయితే పురుగులు, శిలీంధ్రాలు లోపలికి ప్రవేశిస్తాయి. ఒకవేళ వర్షం పడితే నీరు కూడా కాడ ద్వారా లోనికి ప్రవేశించి కాయ చెడిపోతుంది. కవర్లు ఏ దశలో కట్టాలన్నది చాలా ముఖ్యం. మరీ లేత దశలో కట్టకూడదు. అలా కడితే కాయ కాడ లేతగా ఉండటం వల్ల కవరు బరువును తట్టుకోలేక విరిగిపోతుంది. ఒకవేళ మరీ ఆలస్యంగా కడితే అప్పటికి అన్ని రకాల పురుగులు, తెగుళ్లు ఆశించడం వల్ల మనం కోరుకున్నట్లు నాణ్యమైన పండ్లను పొందలేం. కాబట్టి కాయ సుమారుగా నిమ్మకాయ సైజు అంటే 100 గ్రాముల బరువు ఉన్నప్పుడు కవర్లు కట్టుకోవాలి. అంటే పూత నుండి సుమారు 55 నుండి 60 రోజుల తర్వాత కట్టుకోవాలి. కవరు కట్టిన 55 నుంచి 60 రోజులకు కాయ పక్వానికి వస్తుంది. అప్పుడు కవర్లు తొలగించి కాయలను కోసుకోవాలి. మామిడికాయలు అన్నీ ఒకే దశలో ఉండవు కాబట్టి కవర్లపై మనం కట్టిన తేదీలను, ఏరియాను రాసుకోవడం లేదా నెంబర్లు వేసుకుంటే ముందు ఏది కట్టామో, కట్టిన తర్వాత ఎన్ని రోజులు అయిందో సులభంగా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం కాయలు కోసుకోవాలి. ముఖ్యంగా పేపర్తో తయారు చేసిన కవర్లు మాత్రమే ఉపయోగించాలి. పాలిథీన్ కవర్లు వాడకూడదు. పేపర్ కవర్లు ఉపయోగిస్తే లోపల గాలి బయటకు, బయటి గాలి లోపలికి వెళ్లే అవకాశముండి కాయ నాణ్యంగా ఉంటుంది. కాయకు కవరు తొడిగేటప్పుడు కవర్ అడుగుకు కాయ తగలకుండా కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కాయ పెరుగుతున్నప్పుడు కవర్ పగిలిపోకుండా ఉంటుంది. కవర్లు వర్షం పడుతున్నప్పుడు లేదా మంచు పడే సమయాల్లో కట్టకూడదు. ఎండ ఉన్న రోజు లేదా అలాంటి సమయాల్లోనే కట్టాలి. కవర్లు కట్టేటప్పుడు పురుగులు, తెగుళ్లు సోకని కాయలను ఎంపిక చేసుకుని కట్టాలి. 1 నుంచి 15 మంది రైతుల క్షేత్రాల్లో ఈ విధంగా కాయలకు కవర్లను కట్టించాక 55 నుంచి 60 రోజుల మధ్యలో కాయను కోసుకుని మార్కెటింగ్ తరలించిన తర్వాత రైతులందరితో ఫీల్డ్ డే నిర్వహించి కవర్లు తొడిగే విధానంలో సాగు చేసిన 15 మంది రైతులతో పాటు చుట్టుపక్కల గ్రామాల మామిడి సాగు చేసే మరియు సాగు చేయుటకు ఆసక్తి కలిగిన రైతులను కూడా పిలిచి ఫీల్డ్ డే డెమాన్స్ట్రేషన్లో భాగంగా ప్రతి రైతు యొక్క అనుభవాలను పంచుకోగా వారు పొందిన అనుభవాలు మా పరిశీలనలో తేలినవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. కవర్లు తొడగడం వల్ల లాభాలు మా పరిశీలనలో: కాయ ఎదిగే దశలో కవర్లు తొడగటం వల్ల ఆ దశలో ఆశించే పురుగులు, తెగుళ్ల నుండి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా పండు ఈగ బారిన పడకుండా కాయలను కాపాడవచ్చు. అదేవిధంగా అకాల వర్షం వల్ల వ్యాపించే మసి తెగులు, బ్యాక్టీరియా మచ్చ తెగులు, పక్షికన్ను తెగులు వంటి తెగుళ్లను కూడా ఎటువంటి శిలీంద్రనాశనులు కొట్టకుండా సమర్థవంతంగా అరికట్టవచ్చు. మంగు మచ్చలు, మంచు పురుగు, ముడ్డిపుచ్చు, టెంక పురుగు, మకరం ఈగలు, ట్రిప్స్ డ్యామేజ్, ఫ్రూట్ బెర్రీ, ఆంధ్రాసెన్స్ మొదలగునవి నియంత్రించి ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాళ్ల వాన, గాలులతో కూడిన అకాల వర్షాల నుంచి కూడా కాపాడుకోవచ్చు. కవర్లు తొడిగిన మామిడికాయలు మంచి రంగు సంతరించుకొని ఎటువంటి మచ్చ లేకుండా చూడడానికి ఆకర్షణీయంగా కనపడి కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి రైతుకు ఖర్చులు తగ్గుతుందని ప్రయోగాత్మకంగా రుజువు చేశారు.
పురుగు మందులు కొట్టడం తగ్గుతుంది కాబట్టి హానికర పురుగు మందుల అవశేషాలు పండ్ల మీద ఉండవు. అందువల్ల తిన్నవారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఎగుమతికి సులభం. ఆకర్షణీయవంతమైన సైజులో ఉండటం, పురుగుమందుల అవశేషాలు లేనందున పూర్తిగా ఆర్గానిక్ కాయగా ఉంటుంది. కవర్లు తొడగటం వల్ల ఉడతలు, పక్షుల నుండి కలిగే నష్టాన్ని నివారించగలుగుతాయి. కాయ పెరిగే దశలో వచ్చే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు లేదా అకాల వర్షాల వల్ల కలిగే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టగలుగుతాయి. మామిడికాయలకు కవర్లు తొడగటం వల్ల కాయలపై సొన వలన ఏర్పడే మచ్చలను నివారించగలం. కవర్లు తొడిగిన కాయలు తొందరగా పక్వానికి వస్తాయి. అధిక బరువు పెరగటం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. కాయలో ఉండే చక్కెర స్థాయి పెరుగుతాయి. కోసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మార్కెట్లో అధిక ధర పలకడం వల్ల రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు: కవర్లు తొడిగే సమయంలో ఆరోగ్యవంతమైన కాయను మాత్రమే ఎంచుకోవాలి. ఒక్క కవర్కు ఒక కాయను మాత్రమే ఎంచుకోవాలి. సైజు ఎక్కువగా ఉన్న కాయకు తొడగకూడదు. కాయలకు కవర్లు తొడుగు కూలీలకు ముందుగా శిక్షణ కల్పించి వారి చేత కవర్లు తొడిగించాలి. వ్యత్యాసం: మామూలు కాయలకు కవర్లు తొడిగిన కాయలకు 1 కిలోకు కవర్లు తొడిగిన కాయలు 3 వరకు తూగుతున్నాయి. ధర 90 రూపాయల నుండి 110 వరకు పలుకుతుంది. మనం కవర్ల మీద పెట్టుబడి ఒక కాయకు 5 రూపాయల చొప్పున 15 రూపాయలు అదనంగా పెట్టుబడి పెడతాం. మరియు 5 రూపాయలు ఖర్చులు తగ్గించాం రసాయన మందుల పిచికారీ చేయకుండా. సాధారణ కాయలు సాగు చేసిన రైతుకు 1 కేజీకి 5 కాయలు తూగి కేవలం 40 నుంచి 50 రూపాయల వరకు మార్కెట్లో ధర పలికింది. రసాయన మందులు 6 నుంచి 10 సార్లు స్ప్రే చేయటం వలన అదనంగా 5 రూపాయలు ఖర్చు వచ్చింది. వ్యత్యాసం: మామూలు రైతుకు 1 కిలో మామిడికాయలకు ఖర్చు పోను 30 రూపాయలు ఆదాయం వస్తుంటే, కవర్లు తొడిగిన రైతుకు ఖర్చులు పోను 60 రూపాయలు ఆదాయం వచ్చింది. అనగా కవర్లు తొడగటం వల్ల ఆదాయం రెట్టింపుతో పాటు ఆరోగ్యవంతమైన మామిడికాయలను వినియోగదారులకు అందించడం, ఎక్స్పోర్ట్స్ చేసుకోవడానికి కూడా అనుకూలత జరిగిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.